నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం మండ్లిం గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం సిబ్బంది సాయంత్రం 4 గంటలకే విధులు ముగించి వెళ్లిపోయారని రైతులు ఆరోపించారు. క్రాప్ బుకింగ్ కోసం వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంఆర్ఓకు ఫోన్ చేసినా స్పందించలేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచివాలయ సిబ్బందిపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రైతు సమైనటువంటి పంట నష్టపరిహారం రాయించడానికి మాస్పర్ రాయించడానికి వస్తే అడ్రస్ లేనటువంటి పరిస్థితి, ఫోన్ చేసి ఎత్తేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బాధ్యత రహితంగా అధికారులు పంచాయతీ సచివాలయ సిబ్బంది ఉన్నారని చెప్పి సిపిఎం పార్టీకి మేము కోరుతున్నాం. ఇటువంటి ఈ మండలం సచివాలయంలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పైన వెంటనే కలెక్టరు జోక్యం చేసుకొని వీళ్ళ పైన సస్పెండ్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు పొలాలకు పోయి వ్యవసాయ కూలీలు సాయంత్రం పూట వస్తారు, కనీసం 5 వరకన్నా ఉండకుండా 4 గంటలకే మూసిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇది బాధ్యత రహితంగా అధికారులు సచివాలయ ఉద్యోగస్తులు సమైనటువంటి ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి సిబ్బంది ఈరోజు పట్టించుకోవడం లేదు. అందుకనే దీనిపైన వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు జూపాడు బంగ్లా మండలం మండలం గ్రామంలో రైతు భరోసా కేంద్రం సచివాలయాన్ని సమైనటువంటి 4